సమాజంలో వెనుకబడిన నిరుపేద వర్గాలకు చేతనైనంత సహాయం అందించి వారి ముఖాల్లో ఆనందం చూడడమే నిజమైన మానవత్వానికి ప్రతీక అని చందానగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మిర్యాల ప్రీతం అన్నారు. మిర్యాల ప్రీతం జన్మదిన వేడుకలు చందానగర్లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సమాజ సేవలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్ మిర్యాల ప్రీతంతో కలిసి జన్మదిన కేక్ను కట్ చేసి ఆయనకు శాలువా కప్పి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ హితం కోసం ప్రీతం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా మిర్యాల ప్రీతం మాట్లాడుతూ పదవులున్నా లేకున్నా ప్రజాసేవ చేయడమే తమ ఆశయమన్నారు. తమ సొంత ట్రస్ట్ ద్వారా గత కొన్నేళ్లుగా ఎంతో మంది పేద కుటుంబాలకు ముఖ్యంగా నిరుపేద విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలిచామని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ విద్య వైద్య రంగంలో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ కార్యకర్తలు, లబ్ధిదారులైన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని మిర్యాల ప్రీతంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు సాంగ్ ఆడండి. కింద నుంచో అక్కడ నుంచో కూర్చోండి, లేకపోతే ఇప్పుడు వాళ్ళు వస్తారు అంటుంటారు. కింద నుంచో అక్కడ నుంచో కూర్చోండి, లేకపోతే అక్కడ కూర్చో, దానిపైన కూర్చోండి, దానిపైన కూర్చో. ప్రీతం గారి మరి పుట్టినరోజు సందర్భంగా వారి ఆశీస్సులు తెలియజేయడానికి ఇక్కడికి రావటం నిజంగా మా అందరికీ కూడా ఒక ఆనందదాయకం. మరి ఇంత ఉదయాన అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంత ఉదయాన ప్రీతం మా అన్న మిర్యాల రాఘవరావు గారి కుమారుడు ప్రీతం గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. మరి రాఘవరావు గారి తల్లి గారు, ప్రీతం గారి సతీమణి, ఇక్కడ విశేష మిత్రులు, మా మిత్రుడు రుద్రరాజు గారు అందరూ కూడా ఈరోజు మరి ప్రీతంకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం. తప్పకుండా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, మంచి ఆ భగవంతుడి ఆశ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మా అబ్బాయిని ఆశీర్వాదానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా గురువు గారు రుద్రరాజు గారు కూడా ఏఐసిసి మెంబర్, వారు కూడా ఇక్కడికి వచ్చి ప్రీతంకి ఆశీస్సులు తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే కృష్ణా జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీరామూర్తి గారు, ఇక్కడికి వచ్చిన ఆప్తి మిత్రులు, హైకోర్టు అడ్వకేట్ దాసా రంగారావు గారు, కృష్ణ గారు, ఇద్దరు కూడా పేరు పేరున సుబ్బారావు గారు, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంత్రి గారి యొక్క మనసు చెయ్య చాలా మంచిది. వారి యొక్క ఆశీస్సులు ప్రీతం గారికి ఇచ్చినందుకు ప్రీతం మా కొడుకు ప్రీతం యొక్క అభివృద్ధి పదం చాలా బాగుంటుంది. వారు ఆశించిన విధంగా ముందుకెళ్ళాలి అన్న. మేము మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆదివారం 19వ తారీఖు నా ముద్దుల కొడుకు మిర్యాల ప్రీతం జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిజంగా కూడా ప్రీతం చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు చేసిన ప్రతి ఒక్కరికి, అట్లానే మా కృష్ణా జిల్లా డిసిసి గారు కూడా రావడం జరిగింది. ఆయనకు కూడా ధన్యవాదాలు. అలానే మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ నన్ను ఆశీర్వదించడం జరిగింది. దీంతో నేను మున్ముందు మరీ ఇంకా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి అలానే మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవాల మీదకు ముందుకెళ్తూ ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతామని ఈ యొక్క సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను.
అలానే ఈరోజు వచ్చిన మా విలేకరులు మిత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఎప్పుడు ఏ కార్యక్రమం నేను చెప్పినా కూడా ముందుండి దాన్ని కవర్ చేసి నేను ఏదైనా మంచి సేవా కార్యక్రమం చేస్తున్నానంటే అది ఒక 10 మందికి ఉద్దేశపూర్వకంగా వెళ్ళి నేను వద్దన్నా కూడా లేదన్నా ఇది కవర్ చేస్తే వాళ్ళు కూడా 10 మంది వచ్చి చేస్తారు ఇలాంటి సేవా కార్యక్రమాలని చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నా జన్మదినం పురస్కరించుకుని వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. మొట్టమొదటిగా మన ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రావడం జరిగింది. ఆయన ఒక ఆదేశాల మేరకు ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్ సరస్వతి విద్యామందిర్ స్కూల్ పిల్లలకి ఒక 300 బ్యాగులు స్కూల్ చందానగర్, మదినాగూడ, దీప్తిస్ నగర్ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ పోయాము. ఏ ఒక్క అవసరం ఉన్నప్పుడు ఆ పార్టీకి ఉన్నప్పుడు మన దోమలు బాగా ఉన్నప్పుడు దోమల మందు కొట్టడం, ప్రభుత్వానికి వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళతో పాటు నేనున్నాను అని కూడా ప్రజల్లో మమేకమై వాళ్ళకి ఇచ్చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం. మన కోవిడ్ ప్రాంతాల్లో అయితే ఏమనండి గవర్నమెంట్కి వెళ్ళి డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి 10 లక్షలు ఇవ్వడం, తర్వాత